ఆత్మతో ఆయన నామను కనపరిచే విషయమై, పరిశుద్ధాత్మ దేవుని కనపరిచే నిమిత్తమై మన యేసు రాజును నేడు కనపరచడం కోసం ఆయన పరిశుద్ధులను బట్టి మరణములో నుంచి జీవులకు దాటించాడు కదా. మరణములో నుంచి జీవులకు దాటించిన దేవుడు కదా. జీవపు వాసనతో వచ్చావా, మరణపు వాసనతో వచ్చావా? పరిమళ సువాసన సన్నిధికి చేరమన్నారు కదా. ఏ వాసనతో ఉన్నా, జీవవాసన, జీవపు వాసన, పరిమళ వాసన, ప్రభుకి ఇష్టమైన వారుగా మనం ఆయన ఆరాధించాలని దేవుని ఆత్మచర్య వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామను బట్టి ఆ విషయం మనం గ్రహించి సర్వోన్నతమైన దేవుని యొక్క వాక్య ప్రకారం, వాగ్దాన ప్రకారం ఉద్యోగాల దేవుని యొక్క సన్నిధి దృష్టిని ఆపేసుకొని మన యేసు రాజుని నేడు నా ప్రియమైన సహోదరి సోదరా, మన యేసు రాజుని నేడు నా ప్రియ సహోదరి సోదరా ఆలోచించు. ఆయన సన్నిధిలో మనం ప్రవేశించి ఆయన ఆరాధించడం కోసం జీవగల దేవుని యొక్క నామను మనం గణపరిచేసాయి. శక్తిగల దేవుని నామకు మన కీర్తికరణ కొరకై ఆయన చిత్త పక్కన మన హృదయాల్లో ప్రభువును చిత్తపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. తన నామను మహిమపరచడమితమై అందుకని మన యేసు రాజుని నేడు, మన యేసు రాజుని నేడు, మన యేసు రాజుని నేడు గణపరచడం కోసం, మన యేసు రాజుని నేడు కొనియాడటం కోసం, మన యేసు రాజు నేడు కీర్తించడం కోసం, మన యేసు రాజు నేడు ఆయన పరిశుద్ధమని చేయడం కోసం, అందుకొరకే ఆరాధించడం కోసం పరిశుద్ధమైన అలంకరణ కలిగే దేవుని సన్నిధిలో చరవిస్తున్నాడు కదా. మరణములో నుంచి జీవులకు దాటిన వరమై, మరణములో నుంచి జీవులకు దాటిన వరమై జీవపు వాసనతో ప్రభుని కనపరచడం కోసం మరణాంతకర క్రియలు, అదే పాపము, అదే అసహ్యమైన క్రియ, అదే అపవిత్ర క్రియ, అదే ప్రభు ఆత్మకి విరోధమైన దేవుని విడిచి దేవుని ఆత్మకి విరోధమైన విషయాలు మనం విసర్జించి పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారంగా మన హృదయంలో ప్రభుకి అంగీకారం మార్చబడాలని ప్రభు చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, ఆరాధించడానికి మనం యోగ్యత కలిగి ఉండాలి. ఆరాధించడానికి దేవుని యొక్క నామను మనం ధరించుకొని ఉండాలి. నా ప్రభు నీ కటాక్షణగా దయచు అని ప్రభుని అడుగు. నీ కనికలు నాకు కావాలని ప్రభుని అడుగు. జీవన దేవుని యొక్క నామను కనపరచు నిమిత్తమై హృదయాన్ని సిద్ధపరచుకోను. ఆరాధించడం కోసం ఆత్మతో సత్యముతో, అందుకనే ప్రభు నామను బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ సత్యాన్ని గ్రహించి జీవన దేవుని యొక్క పరిశుద్ధ నామని విషయాన్ని గ్రహించి పాపపు బానిస బ్రతుకును విడిచిన వారమై పాపము వ్యక్తిగత మీద ఏ క్షణము ఏమవుతుందో తెలియదు. నిగ్రహ శక్తి లేని వారి జీవితాల్లో చూసినప్పుడు పాపం అనేది అది బహువేగంగా అలంకరించుకునేది, ఆవరించేది. పాపం అనేది హృదయం మనసును దోసుకునేది. పాపం అనేది శరీరం రూపరుచుకునేది. పాపం అనేది మనిషిని అభ్యంతరపరిచేది. పాపం అనేది మనిషిని అభ్యంతరపరిచేది. పాపం అనేది దేవునికి విరోధంగా మార్చేది. పాపం అనేది మనిషిలో ఒక బలహీనత. అందుకనే పాపమును జయించిన వారు పాపానికి బానిసనం కావద్దు, బలహీనతగా బానిసనం కావద్దు. పాపం అనే ఉద్దేశానికి మనం చాలా దూరంగా ఉండాలి. దేవుని కలిగిన వారమే, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకు లోబడే వారమే, ఈ సర్వశక్తుల దేవుని మాట నిలిచిన వారమే. నా ప్రియ సహోదరి సోదరా, నా ప్రియమైన సహోదరి సహోదరా, ఆలోచించు దేవుని సన్నిధిరా. అందుకనే పాప బానిస బ్రతుకును శిల్పబడవారు పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని ఆత్మతో సత్యముతో తన కొనియాట కోసం పరిశుద్ధమైన అలంకరణ ధరించుకున్న వారమే ప్రభువును కనపరచడం కోసమే దేవుడు దయగాల దేవా నీకే స్తోత్రం అనుదినము కాపాడే నా యేసయ్యా దయాధన పాత్రుడా నా యేసయ్యా
స్తుతి పాత్రమా దయగాల నీకే స్తోత్రం హల్లెలూయా పాత్రుడా యేసు హల్లెలూయా పాత్రుడా నా స్తుతులపై నీకే స్తోత్రం నా స్తుతులపై దయగల అనుదినము కాపాడే అందుకని పునరుద్ధాన జీవితం కావాలి, పునరుద్ధాన జీవితం కావాలి. సజీవ యాగమైన వారుగా, పవిత్రమైన ప్రవర్తన గల వారుగా, పరిశుద్ధత వెనుకొని మనకు మనమే పరిశుద్ధత అనేది ఏంటో కనుక్కోవాలి, శుద్ధిపరచుకోవాలి. అద్దంలో చూసుకున్నప్పుడు ముఖం మీద ఏదో కడుక్కుంటావు కదా. యేసు అనేది పైకి పునరుద్ధాన దినం అనగా దేవుని ఆరాధించకొచ్చి నిన్ను కడుక్కో. హృదయం కడగబడాలి, నీ అంతరాత్మ కడగబడాలి, నీ అంతరాత్మ కడగబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సృష్టిని జ్ఞాపం చేసుకొని, జీవన దేవుని యొక్క పాద దగ్గర విషయాన్ని జ్ఞాపం చేసుకొని, కనికిరణ దేవుడైన ప్రభు పాద దగ్గర విషయాన్ని జ్ఞాపం చేసుకొని, యేసయ్యా కనికరించేసాయని అడుగు, కరుణించేసాయని అడుగు. నేను పాపినే, నేను పాపినే ప్రభు, నేను పాపినే ప్రభు. అడుగు, యేసయ్యని అడుగు, నోరు తెరుచు. యోగ్యత పొందాలా, యోగ్యత దయచేనా యేసు. స్తుతుల మీద ఆశుడుగా ఉంటాడు ఆయన. నీ స్తుతుల మీద కానీ ఆశుడుగా ఉండాలంటే, నీ స్తుతుల మీద యేసయ్య ఆశుడుగా ఉండాలంటే యోగ్యత పొందాలయా. నోరు తెరిచి అడుగు యేసయ్యని. యవనస్తులారా, లోపల పాపాన్ని దాచుకొని పైన వేసుకున్న తెల్లని వస్త్రాలు కాదమ్మా, మీ అంతరాత్మలు తెరవబడాలి. హృదయం తెరువు, కన్నీటితో ప్రభుని కలుసుకో. ప్రభుని అడుగు, పరిశుద్ధాత్మను అడుగు. నేను అయ్యా నీ పాద ఆరాధనకు వచ్చాను. భయం కావాలి, భయం కావాలి, భక్తి కావాలి, పవిత్రత కావాలి, భయముతో కూడుకుందో కావాలి. నటన వేషధారణ కాదు. వేషధారణ జీవితం దేవునికి ఇష్టమైనది కాదు. వేషధారణ ప్రేమైన సహోదరి సహోదర, ప్రతి వారి శరమైన ప్రతి స్థలంలో ఉన్నవారు దేవుని సన్నిధికి ఇష్టం వచ్చిన సమయంలో కాదు, భయం కలిగి దేవుని కలుసుకోవడానికి ఇష్టపడారు కదా. యేసయ్యా కరుణించేసాయని అడుగు, కటాక్షించేసాయని అడుగు. యోగ్యత కావాలి.